హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. చిరంజీవి మెగా ఫ్యామిలీలో అందరూ ఆర్టిస్టులే, ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. మనకి తెలుసు డజన్ల కొద్ది హీరోలు ఓన్లీ మెగా ఫ్యామిలీ నుంచి, వాళ్ళ బంధువుల నుంచి, వాళ్ళ వైపు నుంచే ఇండస్ట్రీని ఇప్పుడు ఏలుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంతమంది బయట నుంచి విజయ్ దేవరకొండ, సిద్ధు వీళ్ళంతా వస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇండస్ట్రీలో మెగా వాటా ఎవరూ కాదనలేరు, మెగా కాంట్రిబ్యూషన్ కూడా ఎవరో కాదనలేరు. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం సంబంధించిన తేజాలు చాలా మంది ఉన్నప్పటికీ, నాగబాబు గారి కొడుకు సక్సెస్ఫుల్ గా ఇండస్ట్రీలో వెళ్తున్నప్పటికీ రీసెంట్ గా మట్కా అనే సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అమ్మాయిలు ఎవరు ఇండస్ట్రీలోకి రాలేదు. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు లేడీస్ ని ఇండస్ట్రీలోకి రాకూడదని ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నారు. అందుకోసం అటు చిరంజీవి కూతుర్లు అయితే ఏంటి, ఇటు నాగబాబు కూతురు అయితే ఏంటి, అల్లు అర్జున్ వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా లేడీస్ యాక్టింగ్ ప్రొఫెషన్ లోకి తీసుకోలేదు. కానీ నీహారిక కొద్దిగా లిబర్టీ తీసుకొని తను యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంది అంటే ఓకే అని అలౌ చేశారు. గతంలో ఒక సినిమా చేసింది. ఆ సినిమా కొంచెం అటర్ ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సినిమా ఒక మంచి లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినా కూడా సరిగా ఆడలేదు. కానీ ఆ తర్వాత పెళ్ళయింది. తన పర్సనల్ లైఫ్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. తను బయటకు వచ్చేసింది, వివాహం అనే ఒక బంధం నుంచి బయటకు వచ్చేసింది. సొంతగా ఏమన్నా చేస్తాం అనుకున్న టైంలో ఇప్పుడు ఆశ్చర్యం కలిపే విధంగా తను కొంచెం డోసు పెంచిందేమో అనిపిస్తూ ఉంది. గత సినిమాల్లో కూడా కొద్దిగా హగ్ సీన్స్, ఇంటిమేసీ సీన్స్ కొంచెం బాగానే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఆవిడ నీహారిక గారు కొద్దిగా శృతి మించి ముందుకు వెళ్తున్నారా, డెప్త్ పెరిగిందా అంటే ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే తను డ్రెస్సెస్ దగ్గర నుంచి ఇంటిమేట్ సీన్స్ కానీ ఈ సాంగ్ లో కొంచెం శృతి మించే ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ ని నాకు తెలిసి మెగా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మెగా ఫ్యామిలీ దీన్ని ఎలా బయటికి ప్రొజెక్ట్ చేస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఎనీ హౌ వితౌట్ నానా పర్మిషన్ అండ్ అన్నయ్యలకి వాళ్ళకందరికి తెలియకుండా ఇటువంటి ఒక సాంగ్ చేసి ఉండదేమో. ఆ సినిమా కూడా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక హీరో మూవీలో చేస్తూ ఉంటాను. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అరే ఏంటి ఇంత డ్రెస్ అనేది హీరోయిన్స్ ఎలా అయినా వేసుకుంటారు, ఐ డోంట్ కేర్, డ్రెస్సెస్ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంకా హ్యాపీ. ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత హ్యాపీ. మాకు కూడా చూసి కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉంటాం. అలాగే అందరు వేరు, నిహారిక గారు కొంచెం వేరు అన్న ప్రాస్పెక్టివ్ అందరిలో ఉంటది కాబట్టి చెప్తాను. నాకైతే షీఈస్ ఎన్ ఆర్టిస్ట్, యాక్ట్రెస్, దానికి తగ్గట్టుగానే తను చేస్తుందనే నేను అనుకుంటున్నా. కానీ మెగా అభిమానులు ఎలా తీసుకుంటారు, గతంలో కూడా వద్దు వద్దని చేశారు, చాలా గొడవలు చేశారు, ఎందుకు ఇండస్ట్రీలోకి మన అమ్మాయిని అని. మరి ఇప్పుడు ఈ సాంగ్ చూసిన తర్వాత మెగా అభిమానుల ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అందరిలాగే చూసి, అందరు హీరోలాగే చూసి వీళ్ళు కూడా స్క్రీన్ షోని ఎంజాయ్ చేస్తారా, లేదంటే మా అమ్మాయి ఏంటి ఇలా ఫీల్ అవుతారు అనేది నేను ఆలోచిస్తున్నాను. సో ఏదేమైనప్పటికీ సాంగ్ చాలా బాగుంది. నిహారిక కూడా అద్భుతంగా చేసింది, డాన్స్ కూడా బాగానే మేనేజ్ చేసింది అనిపించింది. ఒకసారి మీరు కూడా ఆ సాంగ్ చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.